వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. అదేవిధంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రభుత్వాలు వచ్చిపోయినాయి, ప్రధానమంత్రులు మారిపోయినరు, వాళ్ళ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కూడా మారిపోవడం జరిగింది. మరి ప్రత్యేకంగా 2025లో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీ సోదరులకు, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కులగణన జరగడం చాలా గొప్ప విషయం. వీటికి మాత్రం మేము నరేంద్ర మోడీ గారికి, దేశ ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. యావత్ భారతదేశంలో 130-140 కోట్ల మంది ప్రజలు ఈరోజు కులగణన కాలేదు. మరి 73 సంవత్సరాల నుండి కులగణన కావాలని కొన్ని సందర్భంలో కొన్ని రాష్ట్రాల బీసీ నాయకులు, మన జాతీయ నాయకులు కూడా ఈ విధంగా కోరడం జరిగింది. మరియు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహబూబ్ నగర్ ముద్దుబిడ్డ, మహబూబ్ నగర్కి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి కావడం చాలా గొప్ప విషయం. మరి ఈరోజు ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతంలో 42% రిజర్వేషన్ ఏర్పాటు చేసి సంపూర్ణంగా మద్దతు చేసి ఒక జీవోని తీసుకొచ్చి గజిట్ తయారు చేసి మన కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. పంపించడంతో పాటు 6 గంటలు బీసీలు జంతర్ మంతర్లో ధర్నా చేసుకుంటే మహబూబ్ నగర్ జిల్లాకి వెళ్ళి 60 మంది పోవడం జరిగింది. అంటే రాష్ట్రంలో దాదాపు 2500 మంది ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా చేస్తే 6 గంటలతో పాటు ముఖ్యమంత్రి కూర్చోవడం, మరియు అయ్యా మేమైతే ఇచ్చినాం, రాష్ట్రంలో మొత్తం బీసీలు సుశాలంగా అభివృద్ధి చెందాలని, మరియు వివిధ రిజర్వేషన్లు కావాలని, అందరు ఫలాలు పంచుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. మీరు ఇది కేంద్ర ప్రభుత్వంతోన మీరు గజిట్ ఆర్డినెన్స్ చేసుకొని తీసుకొచ్చుకుంటే మీరు రేపు రాబోయే రిజర్వేషన్లు వస్తుంటాయి. ఎంబీబీఎస్, డాక్టర్, ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్లు ఇలాంటి ఎన్నో జాతీయ స్థాయిలో ఉన్న ఉద్యోగాలు, ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలకు కూడా మీరు రిజర్వేషన్లు పొందే అవకాశం, ఫలాలు పొందే అవకాశం ఉందని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసి, మరి ఈరోజు ప్రకటన చేసిన 2 నెలలు కూడా కాలేదు. మరి కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకొని నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో దేశ ప్రధానమంత్రి గారు కులగణన మేము కూడా చేస్తాం, దేశంలో అట్టడుగు వర్గాలు ఉన్న 5013 కుల సంఘాలను ఒక తాటికి తీసుకొస్తాం. బీసీ కుల సంఘాలు ఉన్నాయి కనుక ఈరోజు కుమ్మరి, కమ్మరి, వడ్రాంగి, సాకలి, మంగలి, మళ్ళీ అదేవిధంగా మళ్ళీ దూదేకుల, పిందరి, పక్కిరి ఇలాంటివన్నీ బీసీ నినాదాలకే ఈబీసీ మైనార్టీకి వస్తుంది కనుక రాష్ట్రంలో దేశంలో రిజర్వేషన్ లేదు. మన రాష్ట్రంలో 4% రిజర్వేషన్ ఈబీసీ ఉంది కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు ఏర్పాటు చేసిండు. స్వర్గీయ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 4% వాళ్ళకు రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు అదే 4% దేశవ్యాప్తిగా ఈరోజు ప్రధానమంత్రి కులగణన అయిన తర్వాత ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, ఏ జాతులు ఎంతమంది ఉన్నారు, ఏ కులంలో అట్టడుగులో ఉన్నది, ఏ కులంలో రిజర్వేషన్లు లేవనేది కూడా బయటపడుతుంది కనుక ఈరోజు ప్రధానమంత్రి గారికి మరియు క్యాబినెట్ మినిస్టర్లకు అందరికీ, దేశంలో ఉన్న ప్రధానమంత్రితో పాటు అందరు క్యాబినెట్లకు మొత్తం మా బీసీల మీద ఏదైతే కులగణన చేస్తానే ముందుకు వచ్చిన వాళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.